హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీ ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉంటే బొంబాయి ఉప్మా అయితే చేసేద్దాం. మరి ఈ ఉప్మాకి అయితే మన లైఫ్లోనే కాదు, అలాగే మన టాలీవుడ్ సినిమాస్లో కూడా ఎంతో మంచి ప్లేస్ అయితే ఉంది. ఎన్నో సీన్స్ అయితే దీంతో క్రియేట్ చేశారు. మరి అలాంటి ఉప్మాని ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా ఇక్కడ మనకైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ వేసేయండి వాటి మీద. ముందుగా అయితే కనుక మనం ఉప్మాలో పెద్దగా మనం కూరలేని తరిగి వేయవసరం లేదు, కాకపోతే యాడ్ ఆన్ ఐటమ్స్ కింద ఒక టమాటా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ దాంతోపాటే ఒక ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడైతే మనకి అల్లం అనేది అయితే మనకి ఉప్మాలో మెయిన్ ఐటమ్ అనమాట. ఆ ఘాటు, ఆ టేస్ట్ అది వేరు. మరి ఈ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్గా అయితే కనుక ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ముందుగా పోపు అయితే మనం వేయించుకోవాలి. మనకి పోపు అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఈ మూడు అయితే సరిపోతాయి ఉప్మాలోకి. ఈ మూడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, మనకు ఉప్మా కదా. ఇప్పుడు దీనిలోకి ఇందాక దొరుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం ఇందులోకి టమాటాలను కూడా యాడ్ చేసి మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు అయితే మగ్గిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే అల్లాన్ని కూడా యాడ్ చేసుకుని కాసేపు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బొంబాయి రవ్వ అయితే నేను ఒక డబ్బా అయితే తీసుకున్నాను. డబ్బా అంటే ఈ కప్పు కొలత అయితే 250 గ్రామ్స్ అనమాట. మీకు ఉప్మా అనేది లూజ్గా రావాలి అనుకుంటే కనుక ఒక 4 డబ్బాలు 4.5 డబ్బాలు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదే మంచి కన్సిస్టెన్సీలో రావాలి, మరీ గట్టిగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు అనుకుంటే కనుక 3.5 డబ్బాలు అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని అయితే కనుక బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మనం ఇందులోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది తగినంత అని చెప్తాను, మీరు యాడ్ చేసుకుని లైట్గా టేస్ట్ చేసుకుని చూసుకోండి. ఒకవేళ తగ్గింది అనుకుంటే కనుక ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మనం బొంబాయి రవ్వను అయితే స్లోగా పోసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకి మొత్తం అది గట్టిపడేంత వరకు మనం తిప్పుతూ ఉండి ఒక్క 2 సెకండ్స్ మనం తిప్పుతూ అలా ఉంటే కనుక ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి మనకి మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దానిపైన లైట్గా ఫ్రైడ్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఉప్మాకి అయితే బెస్ట్ కాంబినేషన్ మనకు అందరికీ తెలిసిందే, ఫంక్షన్స్లో అయినా ఎక్కడైనా సరే మనకి గ్రౌండ్నట్ చట్నీ అయితే వేస్తారు. అండ్ నాకైతే స్పెషల్ ఫేవరెట్ అయితే శనగపొడి. మీరు ఒకసారి ట్రై చేసండి శనగపొడితో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే స్టార్ ఐటమ్ అనమాట. ఎంతమందికి నచ్చుద్దో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా పర్సనల్ ఫేవరెట్. టమాటా చారు ఉంటుంది కదా, రసం, ఆ రసాన్ని వేసుకుని తింటే ఉప్మాలో నోరంతా బ్లాస్ట్ అయిపోతుంది. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.